మనశంకర వరప్రసాద్ మూవీ ఇప్పటివరకు అయితే కలెక్షన్లు అయితే భారీగా అయితే వసూలు చేస్తుంది. అంతేకాకుండా థియేటర్ల దగ్గర అయితే బీభత్సంగా కలెక్షన్లు అయితే నమోదు చేస్తుంది. చిరంజీవి గారి కెరియర్లో 100 కోట్ల పైగా అయితే రికార్డ్ అయితే వచ్చిందనమాట. ఈ మూవీతోనైతే బీభత్సంగా కలెక్షన్లు అయితే నమోదు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా మనశంకర వరప్రసాద్ మూవీ డే 2లో సరుకులు ఎంతగానో కలెక్షన్లు వచ్చినాయి, ఇప్పటి వరకు ఎంతగానో నమోదైనని చెప్పి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. మెగాస్టార్ ఫ్యాన్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడ చూసినా సరే పాజిటివిటీ అయితే కొనసాగుతుందన్నమాట థియేటర్ల దగ్గర. అంతేకాకుండా బీభత్సంగా కలెక్షన్ అయితే నమోదవుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు కనుక చూసుకుంటే డే 1లో 84 కోట్ల పోస్టర్ అయితే వేసారనమాట. డే 2లో 120 కోట్ల పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన వెంకటేష్ గారిది అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేయాలన్నమాట. దాని మీద ఫోటో అయితే వేయలేరు. దాని గురించి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. అంతేకాకుండా ఇప్పటి వరకు అయితే 120 కోట్ల పోస్టర్ అయితే వచ్చినాయి అని చెప్పి టోటల్గా పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒరిజినల్ కలెక్షన్లు ఎంత, ఏం సంగతి అని చెప్పి మాట్లాడదాం. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 1లో 80 కోట్లు, డే 2లో 120 కోట్లు అని చెప్పి మేకర్స్ అయితే చెప్తున్నారు అనమాట. ఇప్పటి వరకు కనుక చూసుకుంటే నైజాంలో డే 2లో అంటే నిన్న 4,50,00,000 వరకు వచ్చినాయి ఫ్రెండ్స్. టోటల్గా 13 కోట్ల వరకు అయితే రావడం జరిగింది నైజాంలో అనుకున్న దానికంటే ఎక్కువనే కలెక్షన్లు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు చిరంజీవి గారికి అయితే. ఎందుకంటే ముఖ్యంగా మన ఫ్యామిలీ స్టారు, అంతేకాకుండా మనందరికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి మన హీరో విక్టరీ వెంకటేష్ గారు యాక్షన్ చేయడం వల్ల భారీగా నైజాంలో కలెక్షన్లు వస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సీడెడ్లో చూసుకుంటే కనుక 1,50,00,000 వరకు అయితే నిన్నైతే వసూలు చేసింది. టోటల్గా 6,50,00,000 వరకు అయితే సీడెడ్లో వసూలైనవి. ఉత్తరాంధ్రలో చూసుకుంటే 1,80,00,000 వరకు అయితే నిన్న వసూలు చేస్తే టోటల్గా 5,50,00,000 వరకు వసూలు చేసింది ఫ్రెండ్స్. ఈస్ట్లో కనుక చూసుకుంటే 1,50,00,000 వరకు నిన్న వసూలు చేసింది. టోటల్గా 4,40,00,000 వరకు వసూలైనాయి ఫ్రెండ్స్. వెస్ట్లో కనుక చూసుకుంటే 63 లక్షలు నిన్న వసూలు చేస్తే 3,60,00,000 వరకు అయితే నిన్న వసూలు చేసింది ఫ్రెండ్స్. నెల్లూరులో 38 లక్షలు నిన్న వస్తే 2,20,00,000 అయితే షేర్ అయితే నిన్న వసూలు చేసింది ఫ్రెండ్స్. గుంటూరులో నిన్న 92 లక్షలు వస్తే టోటల్గా 4,40,00,000 వచ్చినాయి ఫ్రెండ్స్. కృష్ణాలో నిన్న 70 లక్షలు, టోటల్గా 3,30,00,000 వరకు వచ్చినాయి ఫ్రెండ్స్. కర్ణాటక, అంతేకాకుండా హిందీ ప్లస్ అదర్ లాంగ్వేజెస్ అన్ని కలిపితే 3,80,00,000 వరకు అయితే షేర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓవర్సీస్లో 12 కోట్ల వరకు వసూలు చేసింది, 20 కోట్ల టార్గెట్ అయితే. ఆంధ్ర సీటెడ్ నైజాం 43 కోట్ల షేరు, 67 కోట్ల గ్రాస్ అయితే నమోదైంది. ఇంకా టోటల్గా వరల్డ్ వైడ్ విషయానికి వస్తే 60 కోట్ల షేరు, 99 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే వసూలైంది ఫ్రెండ్స్. మేకర్స్ చెప్తున్నటువంటి ప్రకారం అయితే 120 కోట్లు అన్నారనమాట. ఇంకా ట్రేడ్ అయితే 99 కోట్ల వరకు ఉంది. ఇంకా 21 కోట్ల వరకు అయితే మనకైతే డిఫరెంట్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే ఒక 20 కోట్ల వరకు అయితే ప్రమోషన్లు పెంచడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పి తెలుస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా పోస్టర్ మీద విక్టరీ వెంకటేష్ గారిని యాడ్ చేయలేదు. దీనిపైన మీరు అనుకున్నారు కామెంట్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా డే 4, డే 5 కలెక్షన్ల గురించి కూడా మనం అయితే డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. మెగాస్టార్ ఫ్యాన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్